డేంజర్ పారాక్వాట్. విరుగుడు లేని గడ్డి మందుకు రాష్ట్రంలో ప్రతి ఏడాది 5,000 మంది చచ్చిపోతారట. ఏ కష్టం వచ్చినా ఆ గడ్డి మందు అవుతున్నారు. ఇప్పుడు ఇది ఈజీగా అందుబాటులో ఉన్నది ప్రతి రైతు దగ్గర, ప్రతి పొలం దగ్గర. ఈ పారాక్వాట్ అనే గడ్డి మందును నిషేధించాలి అని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. నిన్న మొన్న ఒక యువకుడు ఎవరో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఆయన దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పారాక్వాట్ అనే గడ్డి మందు తాగిన వాళ్ళు బతికినట్టు చరిత్రలు లేదు. ఏమైనా నాలుక కంటి ఏమైనా ఉంచితే అట్లేమైనా బయటపడ్డారేమో, కానీ మందు లోపలికి దిగిందంటే చచ్చిపోవడే. ఇక ఏడాదికి 5,000 మంది బలవుతున్నారట. తెలంగాణలో 5,000 మంది చచ్చిపోతున్నారట. బా ఎంత అంటే ఎవరు రైతులే. తాగిన ప్రతి 100 మందిలో 98 మంది చచ్చిపోతున్నారు. అంటే ఇంకా అది మన జీర్ణాశయం లోపలికి పోయిందని చచ్చిపోవాల్సిందే. ఏమన్నా ఇక్కడిక్కడే ప్రాంతంలో ఏమైనా ఈ వామిటింగ్ అయ్యి బయటికి వస్తే ఇక అది ఏమైనా బతుకుతున్నారు. ఒక్కొక్క జిల్లాల్లో ప్రతి సంవత్సరం 200 కేసులు నమోదవుతున్నాయి. పొలాల్లో మాస్కులు లేకుండా స్ప్రే చేసినా కూడా డేంజరే అట. అట్లా కూడా చచ్చిపోవచ్చు. గాలి పీల్చినా ఊపిరితిత్తులు, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. వాడితే ఆ భూమి మొత్తం నిర్జీవం అవుతున్నదట. పారాక్వాట్ బ్యాన్పై ఐఎంఏ, మెడికల్ కౌన్సిల్తో పాటు డాక్టర్ల సంఘాల ఉమ్మడి ఫైట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తున్నాయంటే ఆ మందుని క్లోజ్ చేయకుండా? ఆల్టర్నేట్గా అంత దారుణంగా ప్రజల్ని చంపేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోవట్లే? దానికి ఒక కమిటీ వేసి ఇమీడియట్గా ఏం జరుగుతున్నది ఈ దేశంలో అని చెప్పి 1 మంత్లో ఒక రిపోర్ట్ తీసుకొని క్లోజ్ చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు ప్రయత్నం చేయట్లే? లీడర్లు పెద్ద పెద్దోళ్ళు చేస్తేనేమో అది సావులు కదా, పేదోడు కదా చచ్చిపోతున్నది. విరుగుడే లేని పారాక్వాట్ గడ్డి మందు మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 5,000 మందిని బలిగొంటున్నది. అప్పుల బాధతో రైతులు, చదువు, ప్రేమ తదితర కారణాలతో విద్యార్థులు, యువత క్షణికావేశంలో తాగి తిరిగిరాని లోకాలకు పోతున్నారు. ఈ మందు తాగిన ప్రతి 100 మందిలో 98 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పారాక్వాట్ను పంట చేన్లలో గడ్డిని నాశనం చేయడానికి వాడతారు. క్షణాల్లో గడ్డిని మార్చేసే శక్తి దీనికి ఉంటుంది. కానీ క్షణికావేశంలో ఈ మందు తాగినా, పిచికారీ చేసేటప్పుడు ఏమరుపాటుగా ఉన్నా నేరుగా శరీరంలోని కీలక అవయవాలపైన అటాక్ చేస్తుంది. గొంతు, పేగులు కాలిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ తర్వాత కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతాయి. బాధితులు తీవ్రమైన నొప్పితో ఊపిరాడక చనిపోతారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యవసాయ భూములను నాశనం చేస్తున్న ఈ పారాక్వాట్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని అటు డాక్టర్ల సంఘాలు, ఇటు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 200 పారాక్వాట్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మరణాలు జరుగుతున్నాయి. జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్లకు ఏటా సుమారు 50 కేసులు వస్తున్నాయి. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల మార్చురీలకు ఏటా 150 చొప్పున ఈ పారాక్వాట్ డెడ్ బాడీలు వస్తున్నాయి. నిమ్స్లో 2022 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాదిన్నర కాలంలో 253 కేసులు వచ్చినాయి. ఈ మందు తాగుతున్న వారిలో 20 నుంచి 30 ఏళ్ల లోపు యువతనే ఎక్కువ. రైతులు 36.3% ఉంటే విద్యార్థులు 46.2% ఉన్నారట. నిమ్స్లో చేరిన వారిలో 96% మందికి కిడ్నీలు, 85% మందికి లంగ్స్ డ్యామేజ్ అయినాయి. హాస్పిటల్లో మరణాల రేటు ఏకంగా 86%గా నమోదైంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లెక్కలు తీస్తే ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందట. ఇది ఓన్లీ శరీరాలనే కాదు, నేల స్వభావాన్ని కూడా మార్చిపడేస్తున్నదట. ఆ నేలను కూడా వదులుతలేదట. ఒకవేళ మీరు పిచికారి చేస్తే ఆ నేల దేనికి పనికి రాకుండా పోతున్నదట. మరి అట్లాంటి మందుని మనం వాడదు, దాన్ని మొత్తం తీసేయాల. ఇగో ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యంత ప్రాణాంతకమైన హెర్బిసైడ్లలో పారాక్వాట్ ఒకటి. ఇది కొద్ది మొత్తంలో శరీరంలోకి పోయినా మల్టీ ఆర్గాన్ పైన ఫెయిల్యూర్ జరిగి ప్రాణాలు పోతున్నాయి. దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు. కాబట్టి అవేర్నెస్ పెంచాలి, పాలసీ మార్చాలి. రైతుల భద్రత, ప్రజల ఆరోగ్యమే మన ఫస్ట్ ప్రయారిటీ కావాలి. కాబట్టి ఈ పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. అసెంబ్లీలో చర్చించేలా చేస్తాం. కోదండరెడ్డి, చైర్మన్, రైతు కమిషన్. ప్రాణాలు తీసే మందును అమెజాన్లో అమ్ముతుండడం దారుణం అట. అరే రే, అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇది? ఓరి నాయన. ఈ గింత ఘోరంగా ఓపెన్గా అమ్ముతున్న తర్వాత ఏముంటుందండి? ఇది ఓపెన్గా ఆన్లైన్లో అమ్మేస్తున్నారు.
గడ్డిని నివారించడానికి పారాక్వాట్కు బదులు సబ్సిడీ కింద రైతులకు చిన్న చిన్న గడ్డి మిషన్లు ఇస్తే బాగుంటుంది. అమెరికా, చైనా లాంటి దేశాలు డబ్బు సంపాదన కోసం మన వ్యవసాయంలోకి కెమికల్స్ను తెస్తున్నాయి. దీనివల్ల వేల మంది ప్రాణాలు పోతున్నాయి. నేను అగ్రికల్చర్ డైరెక్టర్కు లేఖ రాశా. అమెజాన్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డేటాను శాసనసభ స్పీకర్, వ్యవసాయ శాఖ మంత్రికి త్వరలో ఇవ్వబోతున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఖచ్చితంగా చర్చిస్తాం. ఎంత దారుణం అండి అసలు ఇది! ఎన్ని ప్రాణాలు పోయినాయి ఇప్పటిదాకా.